ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా 5,000 రూపాయలను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణిలోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వర్తింపజేయాలని కోరుతూ సింగరేణి డైరెక్టర్ పా వెంకటేశ్వర రెడ్డికి ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ IFTU ప్రతినిధి బృందం గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన ప్రతినిధి బృందంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు SK యాకూబ్ షావలి, రీజియన్ అధ్యక్షులు P సతీష్, IFTU జిల్లా అధ్యక్షులు R మధుసూదన్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి Y గోపాలరావు తదితరులు ఉన్నారు. నా పేరు షేక్ యాకూబ్ షావలి, ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ IFTU. ఈరోజు ప్రధానంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల లాభాల్లో వాటా ప్రకటించాలని గత అనేక సందర్భాలుగా వినతి పత్రాలు ఇచ్చిన గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. సింగరేణి చైర్మన్కి ఇచ్చిన పక్కకు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈసారి ప్రజాపాలనలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల తరఫున పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, లేదు ప్రగతి భవన్లో ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి, మంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి, చైర్మన్ గారిని కలిసినప్పుడు కానివ్వండి, చాలా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితిని చూసాం. అందులోనే మొన్న సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు, చైర్మన్ గారు సింగరేణిలో పనిచేసేటువంటి వార్షిక లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రతి కార్మికుడికి 5,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. సంతోషించాం, హర్షం వ్యక్తం చేశాం. ఈరోజు డైరెక్టర్ పా గారికి యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఏదైతే ప్రకటించిందో గవర్నమెంట్ 5,000 రూపాయలు ఇవ్వాలని ప్రతి కార్మికుడికి అందజేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము ఈరోజు డైరెక్టర్ పా గారికి వినతిపత్రం ఇచ్చాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అందుకనే కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ఏదైతే చిత్తశుద్ధితో కాంట్రాక్ట్ కార్మికుల తరఫున తమ హక్కులన్నీ కూడా ఈరోజు PF కానివ్వండి, CMPF కానివ్వండి, వైద్యం కానివ్వండి, బోనస్ కానివ్వండి, లేదు మొన్న జరిగినటువంటి ఇన్సూరెన్స్ కానివ్వండి, నేడు ప్రకటించినటువంటి లాభాల వాటా కానివ్వండి, ఈరోజు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ IFTU కార్మిక సంఘాలతో పాటు అన్ని కార్మిక సంఘాలు కూడా కార్మికుల తరఫున నిలబడ్డాయి. ప్రభుత్వం మీద, యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు ఒక హక్కును సాధించాయి. సింగరేణి చరిత్రలోనే ఈ హక్కుగా భావిస్తూ ఉన్నాం. ఇది గొప్ప కార్మిక పోరాటంతో, కార్మికుల ఐక్యంతోనే ఈ విజయం సాధించినట్టుగా, ఒక హక్కు సాధించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, లేదు చైర్మన్ గారిని ఇదే విధంగా తక్కువ వేతనాలతో ఇవాళ కార్మికులు బతకలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి కూడా జీవో నెంబర్ 22 విడుదల చేసి వారికి వేతనాలు పెంచాలని, ఆ కార్మికులకు 3 పూటలు అన్నం తినేలాగా ఈ ప్రజాప్రభుత్వంలో చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.